హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మరొక 5 రోజుల్లో మనకి ఆషాఢ మాసం అయితే రాబోతుంది కదండి. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలని అంటారు కదా. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయని అంటారండి. అంతేకాదండి, పుణ్యస్త్రీలు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల 5వ తనము నిండుగా ఉంటుంది అని అంటారు. అందుకనే వచ్చేటటువంటి ఆషాఢ మాసంలో గోరింటాకుని ఏ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఈ గోరింటాకు తయారు చేసుకోవాలి అనుకుంటే మన కిచెన్లో ఉండే ఐటమ్స్ తోటే మనం గోరింటాకుని అయితే చక్కగా చేసుకోవచ్చండి. దానికోసమని ఇక్కడ ఏమేమి తీసుకోవాలన్నది ఇక్కడ మీకు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ముందుగా ఒక చెంచా టీ పొడవు, ఒక చెంచా పంచదార, కొద్దిగా లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని ఇది డికాషన్ మాదిరిగా మరగబెట్టుకోవాలండి. ఈ గోరింటాకు మన చేతికి 10-15 రోజుల పాటు చక్కగా ఉంటుందండి. మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి ఈ డికాషన్ అన్నది డార్క్గా రావాలి. ఇప్పుడు ఇది కాస్త మరుగుతుంది అనగా 2 నిమ్మకాయ చెక్కల్ని తీసుకుని ఇవి రసం కానీ లేదంటే ముక్కలు కానీ కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలండి. అయితే రసం పిండితే పులుపు బాగా వస్తుంది కాబట్టి ఇలా రసం పిండుకొని ఇందులోని ఇది బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఈ డికాషన్ అయితే ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా మరగనివ్వాలండి. ఇది వాటర్ అంతా కూడా దగ్గరికి మరిగింది అనగా ఈ చిక్కదనం వచ్చింది అనగా ఆ తర్వాత వాటిని ఆ వాటర్ని వడగొట్టేసుకొని ఇప్పుడు అందులోకి గోరింటాకు పౌడర్ కానీ లేదంటే మన దగ్గర హెన్నా పౌడర్ కానీ, ఈ హెన్నా పౌడర్ అన్నది మనకి మార్కెట్లోని దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇలాగ హెన్నా పౌడర్ని తీసుకుని తలకు పెట్టుకునేటటువంటి హెన్నా పౌడర్ని తీసుకుని ఇందులోని జారుగా కాకుండా మనం కరెక్ట్గా ఫింగర్స్కి పెట్టుకుంటే ఎలాగైతే కుదురుతుందో ఆ మాదిరిగా గోరింటాకునైతే కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉండలు లేకుండా ఎంత బాగా కలిస్తే అంతవరకు కూడా ఒక 5 నిమిషాల పాటు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిక్కగా బాగా కలిపేసుకొని ఆ తర్వాత దీన్ని కవర్ చేసుకోవాలండి. అది ఎలా అన్నది ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా చేయడం వల్ల మన చేతికి గోరింటాకు అన్నది చాలా మంచి రెడ్ కలర్ అయితే వస్తుందండి. చేతికి చాలా బాగా పండుతుందండి, రెడ్ కలర్ వస్తుంది. కొంతమంది కలర్ సరిగ్గా రావట్లేదని గోరింటాకు పెట్టుకునేటప్పుడు బాధపడతారు. కొంతమందికి సరిగ్గా పండలేదని, కొంతమందికి బాగా డార్క్గా పండిపోయిందని అలాగా బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా కరెక్ట్గా మనకి రావాలి అంటే ఈ మాదిరిగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పైన కవర్ చేసేసి దానిపైన మళ్ళీ ఇలా మూత పెట్టేసి ఒక రోజంతా కూడా అంటే ఒక రోజు 2 రోజులు ఉంటేనే ఇది చాలా బాగా పండుతుందండి ఈ హెన్నా పౌడర్ అన్నది. మరుసటి రోజు ఇలా మూత తీసేసరికి ఇలా తీసిన తర్వాత ఇందులో కాస్తంత విక్స్ అయితే వేసుకుని బాగా ఈ విక్స్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అయితే ఫ్రెండ్స్, మనం విక్స్ వేసిన తర్వాత కాస్తంత ఎక్కువసేపే బాగా కలుపుకోవాలండి. విక్స్ అన్నది కొంచెం లేట్గా కరుగుతుంది. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు 10 నిమిషాల పాటు పైనుంచి కిందకి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ గోరింటాకుని అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చేతితోటి డిజైన్ కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం నేచురల్గా ఆకు తెచ్చుకుని రుబ్బుకుని పెట్టుకుంటాం కదండి, సేమ్ అదే మాదిరిగా ఇది కూడా పండుతుందండి. ఒకవేళ మన దగ్గర ఆకు ఉంటే ఈ ఆకులని డికాషన్ వాటర్ని వేసుకుని పెట్టుకున్నామంటే మనకి కావాల్సిన రంగులు అయితే ఈ గోరింటాకు అయితే పండుతుందండి. కొంతమందికి లైట్ కలర్ కావాలి, కొంతమందికి డార్క్ కలర్ కావాలి, కొంతమంది బ్లాక్గా కూడా పెట్టుకుంటారు కదా. ఇలాగే ఎవరికి కావాల్సిన రంగులో వాళ్ళు ఉంచుకున్నామంటే అలా వస్తుందండి. అది ఎలాగే అంటే ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను, ఒక అరగంట మాత్రమే ఉంచుకున్నానండి. నాకు ఆరెంజ్ కలర్లో అయితే చాలా ఇష్టము. అలాగే గంట సేపు కానీ నైట్ అంతా కానీ ఉంచేసుకున్నాము అంటే గంట సేపు ఉంచుకుంటే బాగా థిక్ రెడ్ కలర్ వస్తుంది. అలాగే నైట్ అంతా ఉంచేసుకున్నాము అంటే కొంచెం డార్క్గా బ్లాక్ షేడ్ వచ్చినట్టు వస్తుందండి. అలాగైతే వస్తుంది ఈ గోరింటాకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇది అరగంట సేపు ఉంచాను. ఈ అరగంట సేపు ఉంచినందుకే కడిగేస్తే ఏ కలర్లో వచ్చింది అంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. నాకంటే ఆరెంజ్ కలర్లో వస్తే రెడ్ కలరు అలా చాలా ఇష్టం అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఈ మాదిరిగా వస్తుంది. కాకపోతే మనం కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా డార్క్ రెడ్ కలర్ వస్తుంది. లేదు అనుకుంటే నైట్ అంతా ఉంచేసుకున్నామంటే కొంచెం బ్లాక్ షేడ్ కోన్ పండుతుంది కదా, ఆ మాదిరిగా వస్తుందండి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా ఈ ఆషాఢ మాసంలో ఇలా
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా చాలా రకరకాల గోరింటాకులు అయితే చేసుకోవచ్చునండి ఇంట్లోనే. అంటే వామాకుతోటి, తమలపాకులతోటి, టీ పొడితోటి, బెల్లంతోటి, అలాగే ఉట్టి పంచదారతోటి ఇలాగ రకరకాలుగా ఎన్నో రకాలుగా గోరింటాకులను అయితే మనం చేసుకోవచ్చండి. చివరికి రేషన్ బియ్యంతో కూడా మనం గోరింటాకుని చేసుకోవచ్చండి. అవన్నీ కూడా ఈ నెల మన ఆషాఢ మాసంలో మన ఛానల్లో నేను ఆ వీడియోలన్నీ పోస్ట్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళందరికీ ఒక విషయం అయితే చెప్పబోతున్నానండి. ఆషాఢ మాసంలో మనకి గోరింటాకు చెట్టు ఎవరి దగ్గరైనా ఉన్నట్టయితే ఆ గోరింటాకుని కోసి తెచ్చి రుబ్బి మనం ఎవరికైనా సరే పుణ్యస్త్రీలకి పంచామంటే చాలా మంచిది అని అంటారండి. అందుకని ఫ్రెండ్స్, చెట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆషాఢ మాసంలో ఎవరైనా గోరింటాకు అడిగితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్. లేదు అనుకుంటే కనీసం రుబ్బి అయినా సరే కొద్దిగా పంచితే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.